భారత్ ఇజ్రాయెల్ మధ్య మరో ద్వైపాక్షిక ఒడంబడిక కుదిరింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో 17వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్లో రెండు దేశాల ప్రతినిధులు ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన డిఫెన్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్ వైపు నుంచి డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, ఇజ్రాయెల్ వైపు నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అమీర్ బారం సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య టెర్రరిజం వంటి సాధారణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని ఇద్దరు ప్రతినిధులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ద్వారా రెండు దేశాల మధ్య డిఫెన్స్ సహకారానికి ఏకీకృత విజన్, పాలసీ డైరెక్షన్ అందుతుంది. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీలను రెండు దేశాలు కూడా పంచుకోవడం ఇందులో మరో కీలక అంశం. కీలకమైన వ్యూహాత్మకమైన ఆయుధాల తయారీ, పరిశోధన, అలాగే మిలిటరీ హార్డ్వేర్లో ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా రెండు దేశాలు అడుగులు వేస్తాయి. ఈ సమావేశంలో భవిష్యత్ టెక్నాలజీ, కోఆపరేషన్, ఆపరేషనల్ క్యాపబిలిటీల మెరుగుదల, టెర్రరిజం వంటి కామన్ సవాళ్లపై చర్చించారు. మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, ఇండస్ట్రీల మధ్య భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనలు, ఏఐని మెరుగ్గా ఉపయోగించుకోవడం వంటి అంశాల్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో ఈ ఒప్పందం భారత డిఫెన్స్ సెక్టార్కు అత్యంత కీలకమైనదవుతుందని భావిస్తున్నారు.